రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరికి చేయడానికి అవకాశం ఉండదు. ఏదో బుక్ పేరు చెప్పి అందులో పేర్లు రాసుకుంటే ఆ పేర్లు ఆ కేసులు చట్టానికి నిలబడాలి, లేకపోతే వాళ్ళు కన్విక్ట్ గారు. దీని గురించి ఒకసారి అంటే నాకు ఎక్కడ కరెక్ట్గా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారని నాకు విన్నట్టు గుర్తులేదు. ఎందుకంటే అన్నీ మనం ఫాలో అవ్వాలని ఉండదు, కొన్ని ఒకసారి మిస్ అవుతాం. మీరు ఎక్కడన్నా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారనే పాయింట్ ఏమన్నా మీరు మీ నోటీస్లో ఉందా? ఎప్పుడు లేదు. రాజ్యాంగం అనేది వీళ్ళు పడుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు, అది బహిరంగం కనపడుతుంది. కానీ రెడ్ బుక్ లో రాసుకున్న మాట వాస్తవము. అందుకనండి ఆనాడు రెడ్ బుక్ లో రాసుకున్నా, ఈనాడు బ్లూ బుక్ లో రాస్తున్నా, కవిత గారు పెంకు బుక్ లో రాసుకుంటున్నా కూడా ఇది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధం అంటున్నారు. అంటే వాళ్ళ మనసులో వాళ్ళకు ఉంటది. ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తిట్టమని వాళ్ళకి అధికారానికి వచ్చినా చేస్తా అనుకోవచ్చు, అది వేరు. కానీ ఇక్కడ ఏంటంటే పరిష్కారం అయిపోదాము ఋషి గారు. నేనేమంటున్నాను, చట్టబద్ధంగా వాళ్ళు కేసు పెట్టారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు 53 జైల్లో ఉండొచ్చారు. కేసు మీరు రాగానే పోలే కదా, ఉంది కదా, కేసు ఆయన ఉంది కదా, రేపు రుజువు అయ్యేదా కదా. అంటే మీడియా ట్రయల్ అవసరం లేదు, లేకుంటే మన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కదా వారు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేసులు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. అట్లా నేనేమంటున్నాను అంటే వంశీ కేసులో ఇప్పుడు నిరూపణ కాకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం చేయాల్సింది ఏంటంటే ఈ పోలీసు విధులను 4 రకాలు విభజించాలండి. సమస్య ఏమొస్తుందంటే శాంతి భద్రతలు నిజంగా మీరు అంటూ రిషి గారు రాష్ట్ర ప్రభుత్వం అంతే. కానీ కేసు పెట్టిన తర్వాత కేసు విచారణ ఉంది కదా, మనకు ఎంక్వైరీ, ఇది ఏం చేస్తారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏం చేస్తారంటే సంశయం గారు బాగా తెలుసు. నేను ఏమంటున్నా అంటే వేరే దేశంలో ఉన్నట్టే మన దేశంలో ఏంటంటే ఈ ఎంక్వైరీ విచారణ చేసే విధానం కోర్టుకు పంపించేటప్పుడు ఛార్జ్ షీట్ నుంచి మొదలు పెడితే ఎఫ్ఐఆర్ దాఖలు చేసే వరకు మామూలు పోలీసులకు అప్పచెప్పి ఆ తర్వాత దీనికి ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి గారి యంత్రాంగం ఉందనుకోండి, అప్పుడు ఈ సమస్య ఉండదు అంటున్నాను. కానీ అది ఏ పార్టీ అని ఒప్పుకుంటుందా? అందరూ ఈ గొంగట్లో వెట్టుకోలేకుంటున్నారు. దాంట్లో ఏ పార్టీ కూడా తమ చేతిలో ఉన్న అధికారాన్ని బయటకు అప్పచెప్పరు. మన లీడర్ సినిమాలో గొల్లపూడి మారుతిరావు గారు అంటారు, అందుకని వీళ్ళని మినహాయించవయ్యా నీ చట్టం కాదు. ఎందుకు ఎక్కడ దాకానో ఎందుకు ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో ఉండదు. అప్పుడు ఏమైంది, పోలీసులు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఇంటికి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అప్పుడు వాళ్ళు సోదాలు చేశారు కదా. సో ఢిల్లీ మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం సహా వాళ్ళకున్నది. కానీ ఇక్కడ అట్లా కాదు, ముఖ్యమంత్రి చేతిలో ఉంటది. ఒక డీజీపీని మార్చాలన్నా ఎవరు చేసినా కూడా, కాకపోతే పై స్థాయి అధికారులు మార్చడానికి ఒక ప్యానల్ పెడతారు అంతే తప్ప అది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీకి వస్తుంది కనుక చేస్తాను. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే 4 విధులు ఉన్నాయి పోలీసులకు. ఒకటేమో శాంతి భద్రతలు, అది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండాలి, దానికి ఎవరు అభిప్రాయం లేదు. రెండోది ఏంటంటే కేసుల విచారణ, న్యాయ విచారణ జరిగినప్పుడు ఏంటంటే స్వతంత్ర విచారణ కమిటీ ఒకటి ఉంటే ఎక్కడికి పోలీస్ స్టేషన్ల కేసు నమోదు కానీ దానికి అప్పచెప్తే వాళ్ళు ఎవిడెన్స్ సేకరిస్తారు. మూడోది ట్రాఫిక్ విధులు వీళ్ళే, విఐపీల భద్రత వీళ్ళే, ఏది వచ్చినా వీళ్ళే కదా, దాని వల్ల ఒత్తిడి పడుతుంది. ఇంకోటి చెప్తాను, అధికారులు ఇప్పుడు పనిచేస్తున్నారు, ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా పనిచేస్తున్నారు, ఐఆర్ఎస్లుగా మారిపోయింది. వీళ్ళు ప్రభుత్వాలు పోయినాక, ప్రభుత్వం శాశ్వతము, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారిన తర్వాత ఎవరు జైలుకి పోయినరు? శ్రీలక్ష్మి పోయింది, డిపి ఆచార్య పోయినరు, ఇవాళ కూడా రేపు మొన్న సంజయ్ ఏది సిబిఐ మన సిఐడి సంజయ్ కూడా పోయింది కదా. ఏమవుతుంది ఇప్పుడు అధికారం మారగానే వీళ్ళ మీద కేసులు ఎందుకు అవుతున్నాయంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉన్నది. ముఖ్యమంత్రులు ఎవరు మారితే వాళ్ళు చేసుకుంటారు. ఉదాహరణకు కాదంబరి ఉన్నది, ఆమె ఉన్నది జత్వాని, ఆమె కేసులు ఏమైంది, అప్పటిదాకా ఏమైంది తెలియదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ముందరకు వచ్చింది. ఇట్లా పోతే కక్ష సాధింపు రాజకీయాలు ఇట్లాగే పోతే కేవలం మధ్యయుగ రాజకీయాలు అవుతాయి. ఒక మాట చెప్పి ముగిస్తాను. గతంలో రాజు ఇంకో రాజ్యాన్ని ఓడిస్తేనట 2 చేసేవాడు, ఒకటి లొంగిపోవాలి ఆ రాజు, లేకపోతే ఏంటంటే వాడు చంపేయాలి, పూర్తిగా అవశేషం లేకుండా చేయాలి. ప్రజాస్వామ్యంలో అది కాదు. అంటే ఇప్పుడు చేస్తుంది ఏంటంటే తమ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టకుండా ఉండాలి. ఒకటి ఇంకొక మాట కూడా అప్పుడు నేను మధ్య నాగాను కావాలనే ఆ టాపిక్ వచ్చేదాకా, మీరు ఈ బాడీ షేమింగ్ అనేది ఇవాళ మొదలైంది కాదు, ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే బాడీ షేమింగ్ తో పాటు కులాల పద్ధతి కూడా తీసుకొచ్చారు కనుక ఇప్పుడు ఈ ముగ్గురు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన ముగ్గురు ఎవరు ఏ స్కూల్ నుంచి వచ్చారు? గతంలో తెలుగుదేశమే కదా. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా అప్పటి నుంచి ఎన్నికైంది, ఎక్కడి నుంచి కొడాలి నాన్న ఎక్కడి నుంచి ఎన్నికైండు. వీళ్ళు మాట్లాడి మాటలు చూశాం కదా. నేను ఏమంటున్నాను, పరిశుభ్రమైన మాటలు ఎవరు మాట్లాడి తప్పే అంటున్నాను నేను చాలా సార్లు. ఇప్పుడు మనకు రవికుమార్ గారు కొత్త, హరీష్ గారు కొత్త, కానీ సాంబశివరావు గారు మేమైతే 100 డిబేట్ లో పాల్గొనే వాళ్ళం. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా సరే న్యాయము ధర్మము, మేము అధికారంలో లేనప్పుడేమో ఏదైనా మాట్లాడతాం, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తామంటే మీరు అన్నదానికి అడిషనల్ గా రవికుమార్ గారు